నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రధాన వార్తలు ఇక్కడ చూడొచ్చు. ఫ్యూచర్ ముసుగు అసైన్డ్ పై పిడుగు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. రేవంత్ సర్కారు సేకరిస్తోన్న అసైన్డ్ భూముల వివరాలు అంటూ ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. పారిశ్రామిక అవసరాల ముసుగులో ఫ్యూచర్ సిటీకి భూసేకరణ. పరిసరాల గ్రామాల్లోని బడుగు బలహీనుల భూములే టార్గెట్. 6 నెలల్లోనే 6,629 ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల సేకరణ. గ్రామాలు రైతులు తిరగబడుతోన్న తీరని సర్కారు భూదాహం. మరికొన్ని గ్రామాల్లోనూ భూముల సేకరణకు మరోసారి కసరత్తు. కేసీఆర్ సర్కారు సేకరించిన ఫార్మాసిటీ భూముల్లోనే 4th సిటీ. అటు కోర్టులను ఇటు ప్రజలను వంచిస్తున్న రేవంత్ ప్రభుత్వం. పేదలను తరిమి భూములను గుంజుకుంటున్న ప్రభుత్వం అంటూ ఇక్కడ ప్రధాన వార్త అయితే కనిపిస్తా ఉంది. నిరుపేదలకు భూములిచ్చింది నాడు ఇందిరమ్మ రాజ్యంలోనేనంటూ ఇప్పటికీ తాతల నాటి తరాల నాటి ముచ్చట చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చేస్తున్నదేంటి? పెద్దల కోసం రియల్టీ దందా కోసం పేదలను తరిమి వారి భూముల్ని గుంజుకుంటున్నదే. 4వ నగరం కింద పడి నలుగుతున్న బతుకులెన్ని, వారి నుంచి లాక్కున్న భూములెన్ని? 6 నెలల కాలంలో బడుగు బలహీన వర్గాల నుంచి నిర్దాక్షిణ్యంగా సర్కారు గుంజుకున్న అసైన్డ్ భూమి 6,629 ఎకరాలు. నామమాత్రపు వెలకట్టి తీసుకున్నదే అదంతా. ఇది రేవంత్ సర్కారు ఘనత. ఇది ఇప్పటి ఇందిరమ్మ రాజ్యం. ఒక చేత్తో ఇచ్చి మరో చేతితో తీసుకుంటే ఏమనాలి? అది నిరుపేద కుటుంబాలకు ఉన్న 1-2 ఎకరాల చొప్పున ఉన్న భూమిని బలవంతంగా గుంజుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తోంది. కాదు అదే పనిగా పెట్టుకుంది. ఇందిరమ్మ రాజ్యంలో భూమి లేని నిరుపేదలకు భూములు పంచాం అంటూ సర్కారు పెద్దలు గొప్పలకు పోతుంటారు. కానీ ఇప్పుడే అదే ఇందిరమ్మ రాజ్యం పేరిట నిరుపేదలకు ఇచ్చిన భూమిని బలవంతంగా నిర్దాక్షిణ్యంగా గుంజుకుంటున్నారు. నామమాత్రపు రేటు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూస్తుంటే 4th సిటీ పరిధిలో బడుగు బలహీన వర్గాల చేతిలో అసలు భూమి ఉండొద్దనేలా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గత 6 నెలల వ్యవధిలోనే 6,629 ఎకరాలకు పైగా కేవలం అసైన్డ్ భూములనే ప్రభుత్వం భూసేకరణ పేరిట తీసుకోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ భూములన్నీ అత్యధికంగా ఇందిరమ్మ హయాంలో భూమి లేని బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు ఇచ్చినవే కావడం గమనార్హం. ప్రత్యేకంగా 4th సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDAని ఏర్పాటు చేసిన సర్కార్ దాని పరిధిలో ఎక్కడెక్కడ అసైన్డ్ భూములున్నాయో సేకరించే పనిలో పడింది. రేవంత్ సర్కారు సేకరిస్తోన్న అసైన్డ్ భూముల వివరాలు ఇక్కడ చూడొచ్చు. మండలం, గ్రామం, సర్వే నంబరు, భూమి ఎకరాల్లో చూసుకున్నట్లయితే కందుకూరులో తిమ్మాపూరు 88 సర్వే నంబర్లో 350 ఎకరాలు, కందుకూరు తిమ్మాపూరు 162 సర్వే నంబర్లో 2017 ఎకరాలు, మహేశ్వరం నాగిరెడ్డిపల్లిలో 198 ఎకరాలు, కందుకూరులో తిమ్మాయిపల్లి 9లో 366 ఎకరాలు, మహేశ్వరం మండలం కొంగర గుర్దు సర్వే నంబర్ 289లో 277 ఎకరాలు, యాచారం మొండి గౌరెల్లిలో 19వ సర్వే నంబరు 68, 127వ సర్వే నంబర్లలో 821 ఎకరాలు, మొత్తం యాచారంలో కొత్తపల్లి వద్ద 32, 78, 182, 222, 242 సర్వే నంబర్లలో కలిపి 1,200 ఎకరాలు. యాచారం నందివనపర్తి 148 నుంచి 267 వరకు ఉన్న సర్వే నంబర్లలో మొత్తం కలిపి 1,400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొనున్నట్టుగా ఇక్కడ మనకు వార్త అయితే కనిపిస్తూ ఉంది. జెన్కో జర తప్పుకో, ప్రభుత్వ రంగ సంస్థను పక్కన నెడుతున్న రేవంత్ సర్కారు. బహిరంగ మార్కెట్ వైపే డిస్కంల ముగ్గు, అక్కడి నుంచే విద్యుత్ కొనుగోలు. ఈ ఏడాదిలో అదనంగా 7,216 కోట్ల ఖర్చు, 3,000 కోట్ల నష్టపోయిన జెన్కో. సర్కారు చెలగాటం, రైతుకు ప్రాణ సంకటం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ పరిధిలోని హనుమంతాపూర్ శివారులో ఓ రైతు సాహసం ఇది. నిస్సహాయ సర్కారు, నిర్లక్ష్యపు అధికారుల పుణ్యమా అని రైతు ఇలా తెగించాల్సి వచ్చింది. 4 రోజుల క్రితం స్తంభం నుంచి 11 kV విద్యుత్ వైరు తెగి నారాయణకు చెందిన బురద పొలంలో పడింది. అప్పటికే ట్రాన్స్ఫార్మర్ చెడిపోవడంతో నారుకు నీరందగా ఎండిపోయే పరిస్థితి నెలకొంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన లేదు. రైతులు శనివారం నర్సాపూర్ సబ్ స్టేషన్కు వెళ్లి సమస్యను విన్నవించారు. స్తంభం ఎక్కి వైరు బిగించడానికి సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరంటూ అధికారులు చేతులెత్తేశారు. నారు ఎండుతుండడానికి తట్టుకోలేకపోయిన నారాయణ చివరికి ఇలా తానే స్తంభం ఎక్కి తీగలు బిగించాడు. మిగిలిన రైతులు అరచేతిలో పెట్టుకుని చూస్తుండిపోయారు. ఎన్పీఏలపై జగడం అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. సమాచారం ఇవ్వాలన్న ఆర్బీఐ, వ్యతిరేకించిన బ్యాంకులు, వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన.
సిఐసి విస్తృత ధర్మాసనానికి నివేదించిన సమాచార కమిషన్. సంక్రాంతి దాకా చలి తీవ్రత 10 జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు. సిర్పూర్ యూలో 7 డిగ్రీలు నమోదు. అన్నగా నిలిచి కన్నీళ్లు తొడచి రాజేంద్రనగర్ నియోజకవర్గ నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్లో ఆదివారం కనిపించిన భావోద్వేగ దృశ్యమిది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తమను వేధిస్తున్నారంటూ చేరికల సందర్భంగా యాదగిరి గౌడ్ అనే కార్యకర్త కన్నీళ్లు పెట్టుకోగా కేటీఆర్ ఓదార్చారు. ఆయన కన్నీళ్లు తుడిచి భయపెట్టాలే తప్ప భయపడొద్దు, నీకు అండగా మేమున్నామని భరోసా ఇచ్చారు. బీజేపీ బలం గాలివాటమంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. కేసీఆర్ అంటే వెలుగులు, కాంగ్రెస్ అంటే చీకట్లు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్తోనే రాష్ట్రానికి మంచి రోజులు. మున్సిపల్స్లో గులాబీ జెండా ఎగరాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లా నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. బీఆర్ఎస్లోకి బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత, కండువా కప్పుకున్న రాజేంద్రనగర్ వాస్ నాయకులు. ఆ పార్టీ గతంలో లేదు, ఇక లేవదు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి బీఆర్ఎస్ఏ. కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేస్తున్న, కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అందుకే తెలంగాణ ప్రయోజనాలకు, భవిష్యత్తుకు వ్యతిరేకులైన ఈ 2 జాతీయ పార్టీల తీరును ప్రజలు గమనిస్తున్నారు. అందుకే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు అంటూ కేటీఆర్ వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. రాష్ట్రంలో బీజేపీ బలం గాలివాటమేనని, గతంలోనూ బలం లేదని, భవిష్యత్తులో కూడా క్షేత్రస్థాయి బలం రాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏనాటికి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలనకు ప్రత్యామ్నాయం కాబోదని చెప్పారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు గత 10 ఏళ్లలో జరిగిన అద్భుతమైన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని పేర్కొన్నారు. భూ హారతి 10 కోట్లు అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. భూ హారతి 100 కోట్లట. తీగలాగితే కదులుతున్న భూభారతి డొంక. కొడకండ్ల నుంచే కుంభకోణానికి స్కెచ్. మీ సేవా నిర్వాహకుడి ఐడి, పాస్వర్డ్తోనే దర్జాగా భూభారతి స్లాట్ బుకింగ్లో. పోర్టల్లో లోసుగులే ఆసరాగా దందా. సాఫ్ట్వేర్ నిపుణుడి సహాయంతో ఒప్పందం. జనగామ, యాదాద్రి జిల్లాలోని పలు ఆన్లైన్ సెంటర్లు కేంద్రంగా దందా. వరంగల్ పోలీసుల అదుపులో పలువురు. సొమ్ము రికవరీకి కొనుగోలుదారులపై ఒత్తిడి. ధరణికి ధీటుగా కొత్త పోర్టల్ తీసుకొచ్చాం అని కాంగ్రెస్ సర్కారు గొప్పలు చెప్పి జబ్బలు చర్చుకున్నా ఇప్పుడు ఆ పోర్టల్లోని లొసుగులే ఆసరాగా కేటుగాలు దందాకు తెగబడడం కలకలం రేపుతోంది. సాఫ్ట్వేర్లో లోపాలు, ఈ చలానా చెల్లింపు లావాదేవీలపై తనిఖీ వ్యవస్థ లేకపోవడంతో ఆన్లైన్ సెంటర్లే కేంద్రంగా ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. 5 రోజుల క్రితం జనగామ తహసీల్దార్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన స్కామ్లో తీగలాగితే డొంక కదులుతోంది అంటూ ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. నిరుద్యోగుల మెరుపుదారణ. పోలీసు బలగాలు మోహరించినా వెనక్కి తగ్గని యువత. అశోక్ నగర్లో ఆదివారం రాత్రి ఆందోళన రోడ్డుపై బైఠాయింపు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, పలువురి అరెస్ట్. 547 కోట్లు కొల్లగొట్టారు. ఖమ్మం జిల్లాలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్. మోసపూరిత లింకులతో బ్యాంకు ఖాతాలు ఖాళీ. 18 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు. సైబర్ నేరాలకు పాల్పడి 547 కోట్లను కొల్లగొట్టిన 18 మంది ముఠా సభ్యులను ఖమ్మం జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీస్ స్టేషన్లో ఆదివారం వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సైబర్ దోపిడీ ముఠాకు సహకరించిన నిందితులు. చిత్రంలో చూడొచ్చు వీరందరినీ. ఎస్ బాస్ ఐ పాస్ అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తూ ఉంది. సీఎంఓ నుంచే టీజీఐఐసి పర్యవేక్షణ. అక్కడ ఓకే అంటేనే కదులుతున్న ఫైళ్లు. చైర్మన్ ఆఫీసులో నేతల అనుచరుల తిష్ట. ఉత్సవ విగ్రహాలుగా మారిన అధికారులు. చిన్న తరహా పెట్టుబడిదారులకు ఇక్కట్లు. పరిశ్రమలకు అవసరమైన అనుమతుల జారీ, భూముల కేటాయింపు వంటి కీలక విధులు నిర్వర్తించాల్సిన టీజీఐఐసి పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ రక్షణ శాఖ ఉద్యోగిని సీఈఓగా నియమించిన ప్రభుత్వం పూర్తిగా సీఎంఓ నుంచే పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్టు అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతకు చెందిన 2 అనుచరులు నిత్యం చైర్మన్ కార్యాలయం వద్ద తిష్టవేస్తూ వ్యవహారాలు చక్కబెడుతుంటే అధికార యంత్రాంగం ఉత్సవ విగ్రహాలుగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి.
సాధారణంగా కొత్తగా పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలంటే టీజీఐ పాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రేవంత్ రివెంజ్ సినిమా సచివాలయంలో సస్పెన్స్ థ్రిల్లర్. పాలసీ వదిలి పగతో వ్యవహరిస్తారా? సినిమా టికెట్ ధరల పెంపు వెనుక రేవంత్ ప్రభుత్వం కమిషన్ల దందా. రేట్లు పెంచనని చెప్పి చేస్తున్నదేంటి? ఒకరికి వారం ముందే పర్మిషన్, మరొకరికి గంట ముందు దాకా తేల్చరా? శాఖ ఒకరిది, జీవో ఇచ్చేది మరొకరు. ప్రభుత్వం ఒకరి కంట్రోల్లో ఉంది. సినిమా టికెట్ల ధరల కమిషన్ దందా వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం. దీనిపై గవర్నర్ విచారణ జరిపించాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడారని, ఇప్పుడు వాళ్లను కాంగ్రెస్ నేతలు సొంత రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది మీ పాపిస్టి పాలనకు పరాకాష్ట అని ఆదివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం తీర్మారడం లేదని పేర్కొన్నారు.